నేనైతే చాలా బాగున్నాను. ఇదేం కర్రీ అనుకుంటున్నారేమో, గుడ్డుకూర అనుకుంటున్నారా? అలాగైతే మీరు గుడ్డు మీద అడిగేసినట్టే. గుడ్డుకూర కాదండి, ఇది తెలగపిండి ఎండు రొయ్యల కర్రీ. చాలా బాగుంటుంది. ఇవాళ రోజుల్లో చాలా మందికి ఇలాంటి కూరలు అయితే అస్సలు తెలియటం లేదు. తప్పకుండా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త రకాల వంటలన్నీ కూడా, ఇవి కొత్తవైతే కాదు, పాత రకమే, కానీ తెలియని వాళ్ళకైతే కొత్త కొత్త రకమే కదా. ఇలాంటి వంటలన్నీ కూడా మీకైతే కంపల్సరీ అన్ని రకాల డీటెయిల్స్ తో తెలుస్తాయి. ఇంకే ఎందుకు ఆలస్యం, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తీసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అలాగే ఎండు రొయ్యలు తీసుకొని పచ్చి రొయ్యలైనా యూస్ చేసుకోవచ్చు. ఇందులోని చక్కగా 2-3 సార్లు కడిగేయండి, ఎండు రొయ్యలు కదా. ఇంకా 4 వైపులా చక్కగా కలిపేసుకొని తగినంత సాల్ట్, అలాగే తగినంత కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే తీసుకున్నాను, గుప్పుడే తీసుకున్నానండి ఎండు రొయ్యలు. అలాగే తెలగపిండి కూడా తెలగపిండి తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్నం ముద్ద కలిపి నోట్లో పెడితే అసలు మనం ఇలాంటి టేస్ట్ అయిన వంటలు తినడానికి దేవుడు ఇంత గొప్ప వరం ఇచ్చాడని అయితే మనం అనుకుంటాము. చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అయితే వాటర్ అయితే నేను కొంచెం ములిగేదాకా వేసుకున్నానండి. చక్కగా మరగాలి. మరిగి తర్వాతే మనం ఈ తెలగపిండిని అందులో వెయ్యాలి. నాకైతే మరిగిపోయింది. నేను కొంచెంగా మనం ఉప్మా చేసేటప్పుడు బొంబాయి రవ్వ ఎలా వేసుకుంటాం కలుపుతూ, అలా వేసుకొని చక్కగా దగ్గర పడేదాకా 4 వైపులా కలుపుకోండి. అలా అని హై ఫ్లేమ్లో పెట్టేయకండి, లో ఫ్లేమ్లో కూడా పెట్టద్దు, మిడిల్లో పెట్టుకొని 4 వైపులా కలుపుకోండి. దగ్గర పడుతుంది. చూసారు కదా, అచ్చం గుడ్డు కూరలాగా కనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసియండి. టేస్ట్ బాగుంటే నాకైతే కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.